హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? మీ గుండెల్లో దడ పుట్టించే ఒక హారర్ మూవీని అయితే తీసుకొచ్చేసాను. అఫ్ కోర్స్ థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటికే ఏ మూవీ అని తెలిసిపోయి ఉంటుంది. 2013లో రిలీజ్ అయిన ఈవిల్ డెడ్. ఈ యొక్క హారర్ ఫ్రాంచైజ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక మనం సుల్లా ఆపేసి ఈ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. అలా వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోని అడవి మధ్యలో ఒక అమ్మాయి అసలు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియకుండా దిక్కు చూసిన పరిస్థితిలో ఉంటుంది. ఆమె చుట్టూ అమానుష్య శక్తులు తిరుగుతున్నట్టు చూపిస్తారు. సడన్ గా ఆమెను ఇద్దరు రౌండప్ చేసి అందులో కూడా వాని చేతిలో ఉన్న గన్ను ద్వారానే ఆమె తలపైన ఒకటిస్తాడు. ఒక ప్లేస్ లో ఆమెను కట్టేసి ఆమె తలపైన ఒక గుడ్డేసి మూసిపెట్టినారు. అక్కడ ఒక ముసలి ఆవిడ ఒక బుక్ చూసి మంత్రాలు అని చదువుతా ఉంది. ఇటువైపు చూస్తే ఆ కంట తెలుసుకున్నవాడు అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆమె వచ్చి, నాన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి నాన్న అని అడుస్తుంది. అసలు ఇక్కడ అమ్మాయిని కట్టేసిందే వాళ్ళ నాన్న. ఆ అమ్మాయి వచ్చి, అమ్మ ఎక్కడ నాన్న, అమ్మకి గనక నువ్వు నేను ఇలా చేయడం తెలిస్తే నేను చంపేస్తుందని చెప్తుంది. దానికి వాళ్ళ నాన్న, మీ అమ్మని చంపింది నువ్వే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె పైన పెట్రోల్ తీసుకుని బుడబుడా అని పోస్తూ ఉన్నాడు. వీడు ఇప్పుడు అగ్గిపెట్టిని తీసుకుని అంటిస్తున్నాడు. ఆమె వేరే వద్దు నాన్న నేను వదిలేని అని అరుస్తూ ఉంది. వీడు గీసి అంటించబోతాడు. ఇప్పుడు ఆమెలో ఉన్న దెయ్యము సడన్ గా బయటకు వస్తుంది. వీడిని వచ్చి అమ్మనా బూతులు తిడుతూ ఉంది. చాలా పచ్చిగా తిడుతూ ఉంది. అలా కాలుతున్నామే, నిన్ను వదలరా, నిన్ను చంపే తీరుతానని చాలా శపథాలు చేస్తూ ఉంది. ఇప్పుడు వాడు తుపాకీ తీసుకుని ఆమె తలపైన ఒకే ఏటు, అది పిచ్చిలైపోతుంది. ఇప్పుడు ఇక్కడ మూవీ యొక్క టైటిల్ వేస్తాడు, ఈవిల్ డెడ్. కట్ చేస్తే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ని లాంగ్ షాట్ లో చూపిస్తున్నారు. ఆ అడవిలోకి ఒక కార్ వస్తూ ఉంది. ఆ కార్ లో నుంచి ఇప్పుడు ఒకడు బయట వస్తాడు. వీడే మన మూవీ యొక్క హీరో. తనతో పాటే వచ్చిన అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఇక్కడ హీరోని కౌగులించుకుంది కదా, ఆమె నర్స్. వీళ్ళతో పాటు ఒక కంట తెలుసుకున్నవాడు ఉన్నాడు. అసలు ఎందుకు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారని చూస్తే, మన హీరో వాళ్ళ చెల్లికి మత్తు పదార్థాల అలవాటు భయంకరంగా ఉంటుంది. ఆ అలవాట్ల వల్ల ఇక చావు యొక్క చివరికి వెళ్ళిపోయింది. ఆమె అలవాట్ల నుంచి కంప్లీట్ గా కోలుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చుంటారు. ఇప్పుడు మన హీరో ఆమె దగ్గర చాలా మంచిగా మాట్లాడి, ఆమె పెట్టుకున్న మత్తు పదార్థాలంతా అక్కడ ఒక బావిలాగా ఉంటుంది చిన్నది, అందులో వేసి మీదట వీటిని నేను యూజ్ చేయనని చెప్పేసి లోపలికి వెళ్తారు. ఆ ఇల్లు వచ్చి వీళ్ళ ముత్తాతల నాటి ఇల్లు. సో చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఇల్లుని క్లీన్ చేసే పనిలో దిగుతారు. మన హీరో ఒక డోర్ ని రిపేర్ చేస్తున్నప్పుడు అక్కడికి నర్స్ వస్తుంది. ఆమె ఇదే విధంగా 10 to 15 టైమ్స్ నాతో చెప్పింది, నేను మీదట మత్తు పదార్థాలు యూజ్ చేయను అని. మళ్ళీ ఆమె తీసుకుంటానే ఉండింది. అట్లీస్ట్ 2 days కూడా ఆమె నిగ్రహించుకోలేకపోయిందని చెప్తూ ఉంది. సో ఆమె ఏమి చెప్పినా ఆమెని ఇక్కడ నుంచి తీసుకెళ్లకూడదు, తను క్యూర్ అయ్యేదాకా ఇక్కడే ఉండాలని మాట్లాడుకుంటారు. రాత్రి అవుతుంది. ఆమె బిలియ తాండవం చేస్తుంది. ఇంట్లో ఒకే కుళ్ళు గబ్బొస్తుంది. అసలు ఎలా రా ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండ్రా అని ఈమె బాడీ అంతా షవరింగ్ వచ్చేస్తుంది. ఎలాగో ఒకలాగా ఆమెతో సాఫ్ట్ గా మాట్లాడి ఆ యొక్క నర్స్ ఆమెకి మత్తు సూదిని వేసి వదిలేస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక కుక్క ఉంది. ఆ కుక్క అక్కడ ఉన్న మ్యాట్ ని వేసి లోడుతూ ఉంది. అసలు ఏంట్రా ఇదని ఆ యొక్క మ్యాట్ ని ఎత్తి చూస్తే ఆ మ్యాట్ కింద ఒక బేస్మెంట్ ఉంది. ఆ యొక్క డోర్ ని ఓపెన్ చేస్తే కుళ్ళు గబ్బు వస్తుంది. ఆ డోర్ ని ఓపెన్ చేసి కిందెళ్ళి చూస్తారు. అక్కడ చచ్చిపోయిన చాలా పిల్లులు ఏలాడదీసి చాలా ఘోరంగా ఉంది. అది కాకుండా మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో అమ్మాయిని ఒక చెక్క ముక్క కట్టేసి కాల్ చేస్తుంటారు కదా, ఆ యొక్క ముక్క కూడా అక్కడే ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇనప కమ్మీలంతా చుట్టి అక్కడ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ని పైకి తీసుకొచ్చి పెడతారు. ఆ బుక్ ని అస్సలు చదవకూడదని అందులో వార్నింగ్ లాగా రాసి ఉంది. సో ఆ బుక్ ని ఎవరు ముట్టుకోకూడదని ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. మన హీరో యొక్క చెల్లెలకి ఆ యొక్క డ్రగ్స్ యొక్క ట్రామా అస్సలు పోవడం లేదు. అందువల్ల పిచ్చి పట్టినట్టు ఆ ఇంటినే చుట్టొస్తుంది. మరోవైపు ఈ కంటద్దలోడు మూసుకొని ఉండకుండా అసలు ఆ బుక్ లో ఏముంది దాన్ని చదవదామని డిసైడ్ అయిపోతాడు. దానిపైన చుట్టూ ఉన్న కమ్మీల్ని కట్ చేసి ఆ బుక్ ని ఓపెన్ చేస్తాడు. ఆ బుక్ ఓపెన్ చేయగానే మొదటి పేజీలోనే రాస్తున్నారు, అసలు దయచేసి ఎవరు ఈ బుక్ ని చదవకండి, లీవ్ దిస్ బుక్ అలోన్ అనేసి. కానీ ఈ కంటద్దలోడు చెప్పిన మాట వినేలాగైతే కనపడడం లేదు. వీనికి చావైతే మూడిపోయింది. ఇప్పుడు ఆ పేజీలంతా తిప్పి చూస్తున్నాడు. అందులో చాలా వికారంగా డిస్టర్బింగ్ గా చాలా డ్రాయింగ్స్ అయితే వేసి పెట్టున్నారు. పెన్సిల్ తీసుకుని ఆ పేపర్ పైన గీస్తున్నాడు, అందులో ఏదో ఉంది అని. వాడు ఇప్పుడు దాన్ని చదవగా ఆ అడవిలో నుంచి ఏదో వస్తూ ఉంది. ఇప్పుడు వాడు అందులో ఆ చివరి అక్షరాన్ని చదివి ముగించేటప్పటికి బయట మన హీరో యొక్క చెల్లెలు వాంతి పైన వాంతులు చేసుకుంటా ఉంది. అది కాకుండా అడవిలో నుంచి ఏదో ఒక రూపం ఈమెనే చూస్తా ఉంది. దెబ్బకి భయపడి ఇంటి లోపలికి అయితే వెళ్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఇక్కడే ఉంటే మనకి చావు తప్ప ఇంకొక డెస్టినీ లేదని. దీనికి వీళ్ళు ఈమె మత్తు పదార్థాల కోసమే ఈ నాటకాలంతా ఆడుతా ఉందని అనుకుంటున్నారు. దానికి వాళ్ళ అన్న కూడా నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేస్తాడు. మీ చావు మీరు ఎక్కడన్నా చావండి, నేను కార్ తీసుకుని వెళ్తానని ఆ కారుని తీసుకొని ఫాస్ట్ గా వెళ్తూ ఉంది. అలా వెళ్తున్నప్పుడు ఆమె బాడీ ఒకే షేక్ అవుతా ఉంది. సడన్ గా ఆమె కారు ముందు ఒక దెయ్యం భయంకరంగా వచ్చారు. బిత్తరపోయి కారుని తిప్పి కార్ వెళ్ళి ఒక కుంట లాగా ఉంటుంది, అందులో వెళ్ళి
పడుతుంది. ఇప్పుడు కింద పైన పడి ఆ కారు బయటకు రాగా ఈమెను ఎవరో తరుముతున్నట్టే ఈమె కనిపిస్తుంది. ఆ అడవిలో ఈమె పరిగెత్తుతుంది. అలా పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఏరు లాగా ఉంటుంది. జారి దానిపైన పడగా ఆ ఏర్లు ఇప్పుడు ఆమె మెల్లగా చుట్టుకుంటుంది. ఇప్పుడు ఒక దెయ్యాన్ని చూపిస్తారు. దీని తల్లి మనకి ప్యాంట్ లో వచ్చి ఇప్పుడు ఆ దెయ్యం నోట్లో నుంచి ఒక వేరులాగా వస్తుంది. కాళ్ళను చుట్టుకుంటుంది. ఆమె బ్యాన్ అరుస్తుంది. దీని విని అన్న వాళ్ళు వచ్చేస్తారు. ఆమె ఒక చెట్టు కింద నడుక్కుంటా కూర్చోండి. అక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు. తన ఒళ్ళంతా చాలా గీతలు పడి ఉంది. ఇప్పుడు మన హీరో ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చూస్తాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఇంట్లో ఎవరో ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని వాళ్ళ అన్నని గింజుకుంటా ఉంది. కానీ వాడు ఇదంతా ఏం పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమె ఏదో సౌండ్ వస్తానని తిరిగి అద్దంలోకి చూస్తాను. చూడండి ఒక ఘోరమైన ముఖం. అది ముఖం కాదు, దెయ్యము. కట్ చేసి ఇటువైపు చూస్తే ఈ కంటెద్దాలుడు ఆ బుక్ ని ఏమాత్రం వదలటం లేదు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి పెద్ద సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. మన హీరో చెల్లెలు ఆ వేరుల్లో మాట్లాడుకుంటుందని చెప్పుంటుంది. ఎగ్జాక్ట్ గా అదే టైప్ లో డ్రాయింగ్ ఈ బుక్ లో ఉంటుంది. దీన్ని వీడు ఇదేదో కోఇన్సిడెన్స్ అయి ఉంటుందని లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన హీరో బేస్మెంట్ లో ఉన్న చనిపోయిన పిల్లలంతా తీసి క్లీన్ చేస్తున్నాడు. సడన్ గా తను పెంచుకుంటున్న ఆ కుక్క అయితే కనిపించడం లేదు. అసలు ఎక్కడరా అని ఎదిగితే అది బేస్మెంట్ లోనే ఒక మూలలో ఉంది, చచ్చిపోయి. ఆ కుక్కను ఎవరు సుత్తి దారా కొట్టి ఘోరంగా చంపున్నారు. మన హీరో దీనికంత కారణం తన చెల్లెలే అనుకుని కోపంగా తన దగ్గరికి వెళ్తాడు. ఆమె స్నానం చేస్తా ఉంది. వేడి నీళ్లు భయంకరంగా వస్తుంది. వీడు బయట తలుపుతారు అరుస్తున్నాడు. మొత్తానికి లోపల ఆమె కాలేపోయింది. ఇప్పుడు తన తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలని మన హీరో కార్ లో జెట్టి స్పీడ్ లో వెళ్తున్నాడు. ఇటువైపు కంటెదలడు ఆ బుక్ ని తిప్పి చూస్తే హీరో చెల్లెలు ఎలా వేడి నీళ్ళతో స్నానం చేసిందో ఎగ్జాక్ట్ గా అదే డ్రాయింగ్ అక్కడ ఉంది. మన హీరో వాళ్ళ చెల్లెలకి నోట్లో నొర కూడా వచ్చేస్తుంది. అదే టైంలో వర్షం భయంకరంగా పడటం వల్ల అక్కడ ఉన్న లేకు పొంగి పొరలుతా ఉంది. దారి కూడా లేదు. సో హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా తిరిగి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంట్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక గన్ను తీసుకొని ఈమె వస్తుంది వాళ్ళ దగ్గరికి. మన హీరో అసలు ఏంటమ్మా గన్నుతో వచ్చావు, దాన్ని పాడే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె గన్ను నెత్తగా మన హీరో ఒక బూత్ మాట్లాడగా ఆమె గన్నుతోనే కాలుస్తుంది. ఇప్పుడు మన హీరో యొక్క షోల్డర్ కి భయంకరమైన గాయం. ఇప్పుడు ఆమెలో సైతాన్ పూనేసినట్టు భయంకరంగా అరుస్తుంది. మీ ఒక్కొక్క ఆత్మని నేను తీసుకుంటాను, మీ అందరూ చావబోతారని చెప్పి పక్కనే ఉన్న గన్నుని తీసుకుందామని వెళ్తుంది. ఇప్పుడు మన నర్సు ఆమెను ఆపడానికి పోగా ఆ యొక్క సైతాన్ దెయ్యం మన నర్సు పైన రక్తవాంతి ఎత్తేస్తుంది. ఇప్పుడు మనం నర్సు ఏం చేస్తుందంటే ఆమె తిప్పి ఆ బేస్మెంట్ లోకి అయితే వేసి దాన్ని లాక్ చేస్తుంది. కంటెంటర్కి సినిమా ఫుల్ క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ రోజు రే మామ అన్నిటికీ కారణం ఆ బుక్ దాన్ని చదవడం ద్వారానే ఈ అనార్థాలంతా జరుగుతుంది అని. మన హీరోకి ఒక పక్క మెంటల్ ఎక్కిపోతుంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు. తర్వాత మన నర్సు అద్దాన్ని చూస్తూ ఆ రక్తాన్ని అంతా కడుగుతున్నప్పుడు ఆమె యొక్క రిఫ్లెక్షన్ అద్దంలో నోరంతా చీలిపోయి చాలా ఘోరంగా కనపడుతుంది. దెబ్బకి బిత్తరపోయి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇప్పుడు కట్ చేస్తే ఆ బుక్ ని చూపిస్తారు. ఆ బుక్ లోని పేజెస్ అన్ని వాటికి తిరుగుతుంది. ఇప్పుడు అందులో ఒక పేజీలో ఒక డ్రాయింగ్ ఉంది. అందులో ఏంటంటే వాళ్ళ యొక్క నోరుని వాళ్ళే చింపుకుంటారు అనే విధంగా. ఇప్పుడు తన రూమ్ కి వచ్చిన నర్సు మెల్లగా బాడీ అంతా షవరింగ్ అవుతుంది. నిల్చున్న ప్లేస్ లోనే వచ్చాపోతా ఉంది. ఆ సైతాన్ దెయ్యం ఈమె లోపలికి ప్రవేశించేసింది. ఇప్పుడు కంటెద్దలుడు అసలు ఏంట్రా ఈ రూమ్ లో ఒకే సౌండ్ అనేసి బాత్రూమ్ డోర్ ని ఓపెన్ చేసుకుని లోపల వెళ్ళి చూస్తే ఆమె యొక్క నోరుని ఆమె కట్ చేసుకుంటా ఉంది. దీన్ని చూసిన వీడు బెత్తరపోయి వెనక్కి తిరిగి దమాని పడగా ఇప్పుడు ఆ సైతాన్ దెయ్యం దగ్గరికి వచ్చి వీని గుండె పైనే ఒకే ఒక పోటు వాడిని చంపాలని కత్తెత్తుకొని దగ్గరికి వస్తా ఉంది. దేక్కుని ఇప్పుడు ఈ కంటెద్దలుడు పక్కనే ఉన్న ఇరిగిపోయిన వాషి బేషన్ తీసి ఆమె తలపైన దమా అని కొట్టి ఆమెను అక్కడే చంపేస్తాడు. ఇప్పుడు మన హీరో వాడిని తీసుకొచ్చి వైద్యం చేస్తున్నాడు. బాడీలో తగిలిన పోట్లకంతా బ్యాండేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తాడు ఆ బుక్కే వీటన్నిటికీ కారణం. ఆ బుక్ ని తెరవడం వల్ల అందులో ఉన్న సైతాన్ దెయ్యమే వచ్చి ఇవన్నీ చేస్తుంది అని. ఇప్పుడు ఇన్ని అబ్నార్మల్ గా జరుగుతున్నప్పుడు మన హీరో కూడా నమ్ముతాడు. మరోవైపు మన హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒక డిస్టర్బింగ్ నాయిస్ లాంటిది ఒకటి వినపడిస్తుంది. ఏంటని బేస్మెంట్ లోకి వెళ్ళి చూస్తే మన హీరో యొక్క చెల్లెలు ఇక్కడ నుంచి కాపాడండి బాధతో ఏడుస్తుంది. మన హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా పాపం అనేసి బేస్మెంట్ లోకి వెళ్తుంది కాపాడదామని. ఇప్పుడు సడన్ గా ఆమె యొక్క వాయిస్ ఒక సైతాన్ వాయిస్ లాగా మారిపోగా అది విని పిత్తరపోయే ఈమె పరిగెత్తుతుంది పైకి. అలా వెళ్ళేటప్పుడు ఆ చెక్కతో కట్టిన స్టెప్ విరిగి కొనాన తొంగుతుంది. ఇప్పుడు పైకి వెళ్దామని రాగా ఆ యొక్క దెయ్యము ఆమె కాలు బట్టి లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు కింద పడిన ఈమె కళ్ళు తెరిచి చూస్తే ఈమె పైన ఆ దెయ్యం కూర్చొని ఈమెకి ఇప్పుడు భయంతో మోషన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఆమె చీని పట్టి చాపగా ఆ చీని పట్టి కొరకడం స్టార్ట్ చేస్తుంది ఆ దెయ్యం. ఈ శబ్దానంతా విన్న మన హీరో టకాం నుంచి ఆ డోర్ ను ఓపెన్ చేయగా ఆమె బెత్తరపై పరిగెత్తుకొచ్చేస్తుంది పైకి. ఇప్పుడు మన హీరో అసలు ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని అడగ్గా దానికి ఆ సైతాన్ దెయ్యం నీ చెల్లెలు నరక వేదనను అనుభవించి చేస్తుందని చెప్తుంది. మన హీరో డోర్ ని లాక్ చేసి చీలను వేసి కొట్టేస్తాడు. కట్ చేసి కంటెద్దలుడు ఆ బుక్ ని బూడిది చేస్తున్నాడు. తగలెట్టేస్తున్నాడు. బట్ ఎంత తగలబెట్టినా అది కొంచెం కూడా అంటుకొని ఉంటది. ఇలాగే
జరుగుతూ ఉంటే ఆ సైతాన్ భూమికి వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్లడ్ డ్రైన్ పడుతుంది. ఆ రక్త వర్షంలోనే ఆమె మృత్యుంజయరాలవుతుందని మాట్లాడుతున్నారు. ఆ యొక్క సైతాన్ని చంపాలంటే ఆమె యొక్క బాడీని 2 ముక్కలు చేయాలని ఆ బుక్ లో ఉంది. కట్ చేసి ఇటువైపు చెయ్యికి దెబ్బ తగిలిన మన హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ కి తన చెయ్యి అసలు తన కంట్రోల్ లో లేదు. ఆ యొక్క సైతాన్ ఆ చెయ్యి ద్వారానే ఆమె యొక్క బాడీని అంతా కంట్రోల్ చేస్తుంది. ఆ డోర్ నుంచి చూస్తానే ఆమెనే కంట్రోల్ చేస్తా ఉంది. ఇప్పుడు ఈమె పక్కనే వుడ్స్ అంతా కట్ చేసి ఒక మిషన్ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని తీసుకుని ఈమె చేయిని ఈమె కట్ చేసుకుని 2 ముక్కలు చేస్తుంది. ఇప్పుడు దాన్ని చూసిన మన హీరో ఆమె చేయికి కట్టేసి తన కూడా బెడ్ మీద పడుకోబెట్టేస్తాడు. ఇప్పుడు ఈ కంటద్దలోడు ఏం చెప్తాడంటే ఆ సైతాన్ భూమిలోకి రాకముందే మీ యొక్క చెల్లెల్ని చంపేయాలి. ఒకటి నిప్పుతో కాల్చేయాలి, లేకపోతే ఆమె యొక్క కాళ్ళ చేతులను ముక్కలు ముక్కలుగా నరికేవాలి. ఇవి చేస్తేనే చాలు ఆ యొక్క సైతాన్ భూమిలోకి రాదు అని చెప్తున్నాడు. కానీ మన హీరో వీటన్నిటికీ అస్సలు ఒప్పుకోడు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడే గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తుంది. వుడ్స్ కి ఇనప డోర్స్ కి చిల్లలు కొద్ది గన్స్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని పుట్ 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 అని కాలుస్తుంది. ఈ కంటద్దలోనికి బాడీ అంతా ఆ చిల్లలు ఎక్కిస్తుంది. మన హీరోకి 1-2 చిల్లులు తగిలేస్తుంది. ఆమె ఒక రాడ్ ని తీసుకుని మన హీరోని దమాని కొట్టేటప్పుడు ఇటువైపు ఆ కట్టెద్దలాడు అలాంటి గన్నే ఒకటి ఎత్తుకొని ఆమెని దమాని కాలుస్తున్నాడు. ఇప్పుడు ఆమె తిరిగి వీని దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకున్న రాడుతో ఒకే ఏటు వీని చెయ్యి 2 అయిపోతుంది. వీనేసి పెచ్చ కొట్టుడు దమాని. ఇప్పుడు మన హీరో గన్నుని తీసుకుని ఆమె చెయ్యిని 2 ముక్కలు చేస్తాడు. దెబ్బకి ఇప్పుడు సడన్ గా ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోగా గర్ల్ ఫ్రెండ్ అసలు ఎందుకు ఇలా చేసావని సాడ్ గా అడుగుతూనే ఆమె ప్రాణాలు వదిలేస్తుంది. ఇప్పుడు మన హీరో ఆ కంటెద్దలోని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు చెప్పినట్టే చేద్దాము, ఈ ఇంటినంతా తగలి పెట్టేద్దాం అనేసి ఇంట్లో నుంచి తెచ్చి పెట్రోల్ అంతా పోస్తాడు. ఆ సెకండ్ లో కూడా తన చెల్లెలి పైన ఉన్న ప్రేమతో ఆమెను కాల్చకుండా వేరొక ఐడియాని వేస్తాడు. ఆ బుక్ లో ఉన్న ప్రకారంగా ఒకటి ఆమెను కాల్చాలి, లేకపోతే సమాధి చేయాలి. ఆమెని బాక్స్ లో వేసి కప్పెట్టి చచ్చిన తర్వాత ఇమీడియట్ గా షాక్ వాల్యూ ఇచ్చి ఆమెని బతికించొచ్చు అని. ఇది చాలా డేంజరస్, కానీ వేరొక ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు ఆమెను తీసుకురావడానికి బేస్మెంట్ లోకి వెళ్తాడు. ఆమెలో పూనిన ఆ సైతాన్ దెయ్యం వినేసి చావగొడుతుంది. ఇక చస్తాడా ఏంటి అని అనుకునే లోపలే కంటద్దలోడు వచ్చి కాపాడేస్తాడు. ఆమెకి తలపైన ఒక ఏడేసి ఆమెకు ఒక మత్తు సూదిని వేసి తర్వాత మన హీరో తన చెల్లెలకి రెడ్ కలర్ లో ఒక డ్రెస్ ను వేసి ముఖంపై ఒక ఆక్సిజన్ కవర్ లాంటిది ఒకటి చుట్టూ గొంతులో వేసి కప్పెడతా ఉన్నాడు. కానీ ఆ దెయ్యం మన హీరో చెల్లెల్లాగా మాట్లాడి నైస్ చేస్తుంది. కానీ మన హీరో ఈసారి డిసైడ్ అయిపోయాడు అసలు ఏం చేయాలి అని. ఆమె ఎంత అరిచినా అసలు ఏమీ పలకట్లేదు. ఇప్పుడు మొత్తంగా ఆమెని కప్పెట్టేసి కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ దాన్ని తీస్తున్నాడు. ఆ మట్టిని అంతా తీసి బ్యాటరీస్ ని కనెక్ట్ చేసి షాక్ ఇచ్చి చూస్తాడు. ఎంత షాక్ ఇచ్చినా అసలు ఆమె లేచుకునే ఉంటుంది. చచ్చిపోయింది అనుకుని ఏడ్చుకుంటా అలా ఇంటిలోకి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు అన్నయ్య అని ఒక పిలుపు. తిరిగి చూస్తే ఆమె నిల్చుకొని ఉంది. ఇప్పుడు మన హీరో యొక్క ఆనందానికి అవదలేదు. వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తాడు. సరే ఇక్కడే ఉండు, నేను ఇంట్లోపలికి వెళ్ళి ఆ కార్ కీస్ తీసుకొస్తానని వెళ్ళబోతాడు. ఇప్పుడు మన హీరో యొక్క మెడపైనే ఒకే ఒక ఏటు. ఎవర్రా మన చెల్లిలా అని చూస్తే కాదు, ఆ కంటద్దలోడు వాని యొక్క బాడీలో అదే మిక్కేస్తుంటుంది. దీన్ని చూసి హీరో వాళ్ళ చెల్లెలు బెత్తరపోయి అరవగా ఆమెను తీసుకొచ్చి బయట వదిలేసి తను ఇందాక పెట్టిన పెట్రోల్ క్యాన్ ని షూట్ చేస్తాడు. ఆ ప్లేస్ మొత్తమే అంటుకుంటుంది. ఆ బుక్ లో చెప్పిన విధంగానే రక్తంతో కూడిన వర్షం పడుతుంది. సైతాన్ దెయ్యం కూడా బయట వచ్చేస్తుంది. దాన్ని చూసిన తర్వాత ఈమె బెత్తరపోయి పరుగుని పరిగెత్తుతుంది. అసలు ఎక్కడికి పోవాలో తెలియదు, ఎలా పోవాలో తెలియదు. ఆపోజిట్ లో ఉన్న ఒక చిన్న ఇంట్లో వెళ్ళి దాంగుంటుంది. ఆ సైతాను కత్తితో ఏమున్న ప్లేస్ ని చీల్చుచుంది వేసి చెల్లెలు పెద్ద పెద్ద చెట్లనంతా కట్ చేసి మిషన్ ని పెట్రోల్ పోసి స్టార్ట్ చేస్తుంది. మెల్లగా అలానే అక్కడి నుంచి తప్పించుకెళ్లి కార్ కింద దాక్కుంటుంది. ఇప్పుడు ఆ సైతాన్ దెయ్యము అక్కడికి రాగా చెల్లెలు కూడా దాన్ని ఏదో ఒక విధంగా స్టార్ట్ చేసి ఆ సైతాన్ యొక్క కాళ్ళనే కోసేస్తుంది. ఆ సైతాను ఆ యొక్క కార్ నే తిప్పి వేయగా మన హీరో యొక్క చెల్లెలు చెయ్యి అందులో మాటుకునేస్తుంది. అటువైపు చూసి ఆ సైతాన్ దెయ్యం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ సమయంలో వర్షం కూడా భయంకరంగా పడుతుంది. ఇప్పుడు మన హీరోయిన్ చెల్లెలు పక్కనే ఉన్న మిషన్ తీసుకుని తన చెయ్యనే కట్ చేసుకుని ఇప్పుడు ఆ మిషన్ ఆన్ చేసి అది బర్రని చుడతా ఉంటే ఒళ్ళంతా రక్తంతో ఆ వర్షంలో చుమా బీస్ట్ లాగా నిలబడుకొని ఉంది. కరెక్ట్ గా ఇక్కడ మీకు ఇష్టమైన ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని వేసుకోండి. ఆ మిషన్ ఇప్పుడు ఆ యొక్క సైతాన్ యొక్క కడుపులోనే దోపి ఆ సైతాన్ని ఇప్పుడు 2 ముక్కలు చేస్తుంది. దాని తర్వాత హీరో జ్ఞాపకార్థంగా ఇచ్చిన చైన్ ని తన మెల్ల వేసుకుని అలానే అక్కడి నుంచి వెళ్తుంది. సైతాన్ దెయ్యం కూడా వెళ్ళి నరకంలో చేరిపోయింది. సో అలానే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టేస్తే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.